ఐపీఎల్ అంటేనే సంచలనాలు. ఆ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సీజన్ ఆరంభంలో తమదైన శైలిలో విధ్వంసం సృష్టించిన హైదరాబాద్ జట్టు మధ్యలో కాస్త తడబడినప్పటికీ ఇప్పుడు మళ్ళీ గెలుపు బాట పట్టింది. వరుసగా 3 విజయాలను ఖాతాలో వేసుకొని ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చూపించిన దూకుడు చూస్తుంటే ఈసారి కప్పు కొట్టే కసి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం హోమ్ గ్రౌండ్ కావడం ఎస్ఆర్హెచ్‌కు కొండంత బలాన్ని ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ ఆడిన తీరు అద్వితీయం. ఢిల్లీ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం కొద్ది బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న అభిషేక్ ఈ సీజన్లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్ను నమోదు చేశాడు. అతని ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ ఏకంగా 2042 పరుగుల భారీ స్కోరును సాధించింది. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పరుగుల వేటలో ఒత్తిడికి లోనైన ఢిల్లీ బ్యాటర్లు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరడం ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తూ ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఢిల్లీ బ్యాటర్లు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయారు. ఈ అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకెళ్లింది. కేవలం గెలవడమే కాకుండా భారీ ఆధిక్యంతో విజయం సాధించడం వల్ల వారి నెట్ రన్ రేట్ గణనీయంగా మెరుగుపడింది. గత కొన్ని మ్యాచ్లుగా కేవలం బ్యాటింగ్ పైనే ఆధారపడుతున్న విమర్శలకు సమాధానం చెబుతూ ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్లో సమతుల్యత సాధించడం ఎస్ఆర్హెచ్ను మళ్లీ టైటిల్ రేస్లో నిలబెట్టింది. ముందున్నది అసలైన సవాల్. రాజస్థాన్ రాయల్స్తో అగ్ని పరీక్ష. హ్యాట్రిక్ విజయాల జోరులో ఉన్న సన్‌రైజర్స్ తదుపరి మ్యాచ్లో టేబుల్ టాపర్లలో ఒకరైన రాజస్థాన్ రాయల్స్లో తలపడనుంది. సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు కూడా ప్రస్తుత సీజన్లో అజేయంగా కనిపిస్తోంది. బౌలింగ్లో, బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్ను వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం హైదరాబాద్కు ఒక సవాల్ వంటిదే. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, ముఖ్యంగా కుర్రాలు చూపిస్తున్న తెగింపు చూస్తుంటే ఈసారి ఆరెంజ్ ఆర్మీని ఆపడం ఎవరితరం కాదనిపిస్తోంది. మొత్తానికి పాత వైభవాన్ని గుర్తు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేస్తున్న ఈ ప్రయాణం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే ఊపును కొనసాగిస్తే 2026 ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్కు చేరడం ఖాయం.